అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆదిత్య. ఫ్రెండ్స్ మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా! సో, ఇప్పుడు జనరల్‌గా అందరికీ పవర్ కట్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఈ పవర్ కట్స్‌ని మనం సోలార్ ఇన్వర్టర్స్‌తో ఎలా చెక్ పెట్టాలి? అసలు మనకి బేసిక్‌గా సోలార్ ఇన్వర్టర్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? సోలార్ ఇన్వర్టర్స్ కోసం మీరు మాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరే అమెజాన్ నుంచి వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, ఏ ప్రొడక్ట్స్ మనకి మంచివి? ఇటువంటి ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ చేసుకుంటే మనం మన ఇంట్లో సోలార్ పవర్‌ని బేసిక్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఆ వీడియో అయితే ఇది ఉండబోతుంది. నేనైతే మీకు కొన్ని ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను. నా వెనకాల ఉన్న స్క్రీన్ పైన. మీకు కనుక ఆ ప్రొడక్ట్స్ నచ్చితే కింద వాటి లింక్స్ కూడా ఉంటాయండి. కింద డిస్క్రిప్షన్‌లో వాటి లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పర్చేజ్ చేసి మీరు కనుక ఏమన్నా పర్చేజ్ చేస్తే అది నాకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ చూస్తున్నారో సోలార్ గనుక కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయొచ్చు, తీసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, మనం లూమినస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో, మీరేం చేస్తారంటే లూమినస్ సోలార్ ఇన్వర్టర్ అని కొట్టండి. లేదా మనకి కింద లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ మీరు ఎంటర్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొడక్ట్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ చూడండి ఒకసారి. లూమినస్ సోలార్ సొల్యూషన్ ఫర్ హోమ్, ఆఫీసెస్ అండ్ షాప్స్. ఎన్ఎక్స్‌జీ అంటే ఎన్ఎక్స్‌జీ అనేది మనకి ఇన్వర్టర్ మోడల్ అనమాట. 1100 ఇన్వర్టర్ అంటారు. అంటే ఇది 1.1 కేవీఏ ఇన్వర్టర్ అంటారు. అంటే దీని మీద మీరు అత్యధికంగా 850 వాట్స్ నుంచి 900 వాట్స్ దాకా లోడ్‌ని వేయొచ్చు. లోడ్‌ని వేస్తే ఈ ఇన్వర్టర్ తట్టుకుంటుంది. ఒకవేళ మీరు 900 వాట్స్ కనుక దాటి వేశారనుకోండి, అది మీకు ఓవర్‌లోడ్ అయిపోతుంది. సో, అది చూసుకోండి. అండ్ ఇంకోటి ఇది హైబ్రిడ్ ఇన్వర్టర్. హైబ్రిడ్ ఇన్వర్టర్ అంటే అర్థం ఏంటి? మీరు ఈ ఇన్వర్టర్‌ని సోలార్ ప్యానెల్ ద్వారా చార్జ్ చేయొచ్చు. లేదనుకుంటే కనుక మీ ఇంట్లో ఉండే కరెంట్ ద్వారా కూడా చార్జ్ చేయొచ్చు. పగలంతా సోలార్ ప్యానెల్ మీద చార్జ్ ఎలా అవుతుంది? ఒకవేళ ఎండ లేదనుకోండి, ఆ టైంలో మీకు ఏసీ పవర్ పైన చార్జ్ అవుతుంది. దీంట్లో మనకొచ్చేదేంటి? 1 ఎల్‌పిటి 1215హెచ్. అంటే ఇక్కడ మీకు 150 ఏహెచ్ బ్యాటరీ ఒకటొస్తుంది. ఈ 150 ఏహెచ్ బ్యాటరీ 12 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. అంటే దాంట్లో మీరు 1.8 యూనిట్స్ కరెంట్‌ని స్టోర్ చేసుకోవచ్చు. జనరల్‌గా మనకి ఇలాంటి బ్యాటరీస్ కనుక చూసుకుంటే, ఈ బ్యాటరీస్ మనం పూర్తిగా వాడుకోలేము. 50% పవర్ మాత్రమే మీరు వాడుకోవచ్చు. అంటే ఒక యూనిట్‌కి తగ్గ పవర్ అయితే మీరు ఈ బ్యాటరీలో వాడుకోవచ్చు. అంటే ఒక యూనిట్ పవర్ మీరు పూర్తిగా వాడేసుకోవచ్చనమాట. ఇది మీకు 1 పాలీక్రిస్టలిన్ 165 వాట్స్ సోలార్ ప్యానెల్‌తో వస్తుంది. వన్ ఒక ప్యానెల్ వస్తుందనమాట. అంటే 165 వాట్స్ ప్యానెల్. ఇది పాలీక్రిస్టలిన్ టెక్నాలజీ. మీకు మోనోపెర్క్ ప్యానెల్ అయితే మనకి ఈ కాస్ట్‌లో రాదండి. పాలీక్రిస్టలిన్ ప్యానెల్ మాత్రమే వస్తుంది. 165 వాట్స్ అంటే మనకి బాగా ఎండ ఉన్నప్పుడు మినిమమ్‌గా ఒక 70-80 వాట్స్ పవర్ అనేది తయారు చేయొచ్చు. అంటే మీరు మినిమమ్‌గా ఒక గంటలు గనుక చూసుకుంటే ఎండ మనకి గంటలు ఉంటాయి కదా! మార్నింగ్ మనకి 8కి స్టార్ట్ అయిందనుకోండి ఎండ. ఈవినింగ్ 4 దాకా మీకు ఎండ అనేది వస్తుంది. సో, దీని ద్వారా మీరు మినిమమ్‌గా ఒక 4 గంటలు 70-80 వాట్స్ పవర్ దాకా మీరు ఈ ప్యానెల్ నుంచి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు కింద డీటెయిల్స్‌కి వెళ్తే చూడండి, ఇక్కడ మీకు ఒక రాసుంటుంది. దీనికి లూమినస్ రికమెండ్ చేసేది ఒక ప్యానెల్ కాదు. 4 ప్యానెల్స్ రికమెండ్ చేస్తుంది. బ్యాటరీ కంపాటబుల్ విత్ 1 సోలార్ బ్యాటరీ ఆఫ్ 150హెచ్ ప్యానెల్ రిక్వైర్మెంట్ 165 వాట్ పిక్ ఇంటూ 4 ప్యానెల్స్. సో, ఇది మనకి 4 ప్యానెల్స్‌ని లూమినస్సే రికమెండ్ చేస్తుంది. అయితే ఇది పీడబ్ల్యూఎం టెక్నాలజీ, పల్స్ వేవ్ మాడ్యూల్ టెక్నాలజీ ఇన్వర్టర్ అంటారు. జనరల్‌గా వీటికంటే మనకి ఎంపీపీటీ టెక్నాలజీస్ అనేవి మనకు కొంచెం హయ్యర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. పీడబ్ల్యూఎం టెక్నాలజీ మనకి ఈ రేంజ్‌లో మనకొచ్చే ఇన్వర్టర్స్ అన్నీ మనకి పీడబ్ల్యూఎం టెక్నాలజీ మాత్రమే వస్తాయన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు 4 ప్యానెల్స్ కాకుండా వీళ్ళు కేవలం ఒక ప్యానెల్ మాత్రమే ఇచ్చారు. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే జగనన్న ఇల్లు, లేదా మనకు దూరంగా ఉండే ఫార్మ్ హౌస్‌లో ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి అక్కడ ఒక లైటు, ఒక ఫ్యాన్ సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. కానీ ఒకటండి, నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తూనే ఉన్నాను. మీరు బిఎల్‌డిసి ఫ్యాన్స్ తీసుకోండి. బిఎల్‌డిసి ఫ్యాన్స్ లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అది కూడా చూసుకోండి. ఇది మీకు కాస్ట్ ఎంత పడుతుందంటే రూ. 24,898 అయితే పడుతోంది. సో, దీనికి మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అంటే ఏం లేవనుకుంటా. యెస్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. అండ్ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 1200 డిస్కౌంట్ అలా ఉన్నాయి. ఒకసారి మీరు ఆఫర్స్ కూడా చూసుకోండి. ఇదైతే మీకు రూ. 24,898 పడుతుందనమాట. దీని నెక్స్ట్ వెర్షన్ చూద్దాము. ఇది మీకు 2 ప్యానెల్స్‌తో వస్తుంది. సేమ్ అదే ఇన్వర్టర్, నేను ఇందాక చెప్పాను కదా! సేమ్ అదే ఇన్వర్టర్‌లో మనం 4 ప్యానెల్స్ దాకా వాడుకోవాలని. ఇది 2 ప్యానెల్స్‌తో వస్తుంది. సపోజ్ అక్కడ మీకు ఒక ప్యానెల్ సరిపోదు, నాకు ఇంకొక ప్యానెల్ కావాలనుకుంటే గనక మీరు ఈ మోడల్‌ని చెక్ చేసుకోవచ్చు.
లూమినస్ ఎన్ఎక్స్జీ ప్లస్ 1100 ఇన్వర్టర్ విత్ ఎల్పిటిటి 12150 బ్యాటరీ ఒకటి, సోలార్ ప్యానెల్ 165. ఇది కూడా హైబ్రిడ్ ఇన్వర్టరే కాబట్టి ఇది కూడా మీకు నార్మల్ ఏసీ పవర్ నుంచి కూడా ఛార్జ్ అవుతుంది. ఇది మీకు వచ్చేసి 31,675 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. దీని మీద మీరు ఏం రన్ చేసుకోవచ్చు అంటే ఒక లైట్ బేసిక్గా ఒక 3-4 లైట్స్ దగ్గర రన్ చేసుకోవచ్చు, ఎల్ఈడి లైట్స్, అండ్ ఒక 2 బిఎల్డిసి ఫ్యాన్స్ రన్ చేసుకోవచ్చు, ఒక టీవీ చాలా తక్కువ టైం రన్ చేసుకోవచ్చు, అండ్ ఫ్రిడ్జ్ అయితే మాత్రం దీంట్లో రన్ చేసుకోలేరు కానీ పనిచేస్తుంది, కానీ నేనైతే అడ్వైజ్ చేయను అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్వర్టర్, ఇది సేమ్ ప్యానల్ చూసారు ఇందాక మీరు 165 వాట్ ప్యానల్స్ 2 వస్తున్నాయి, కానీ ఇక్కడ మీరు 32,955 రూపాయలు ఎందుకు పడుతుందంటే ఇక్కడ మీకు వచ్చేది 1400 అంటే 1.4 kVA ఇన్వర్టర్ వస్తుందన్నమాట. దీని మీద మీరు 1100 to 1200 వాట్స్ దాకా లోడ్ అయితే వేసుకోవచ్చు. కానీ అక్కడ కూడా మీరు పవర్ని పూర్తిగా వాడేస్తే మళ్ళీ ఛార్జ్ అవ్వడానికి ఖచ్చితంగా మీరు ఏసీ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ కొంచెం పవర్ బిల్స్ అనేవి తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే ఒక ఫామ్ హౌస్లో ఉంటున్నామో వాళ్ళకి ఒక లైట్ ఫ్యాన్ సరిపోతుంది, అక్కడ లేకపోతే ఎవరైనా వాచ్మెన్స్ ఉంటున్నారు వాళ్ళకు ఒక కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. కానీ ఒకటండి, మీరు ఏవైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టారో ఖచ్చితంగా మీరు వాటిని ఓపెన్ చేయకండి. మీరు ఆర్డర్ పెడితే దగ్గరలో ఉన్న లూమినస్ టీమ్ వాళ్ళే వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు, ఎందుకంటే వారంటీస్ పోతాయి. ఇంక ఇది వచ్చేసి హైయెస్ట్ అనమాట, చూస్తున్నారు కదా, లూమినస్ ఎన్ఎక్స్జీ 1625 అంటే 1.6 kVA ఇన్వర్టర్ మీకు దీంతో పాటు వస్తుంది. ఇది 150H బ్యాటరీస్ మనకి 2 వస్తున్నాయి, సోలార్ ప్యానల్స్ 2 వస్తున్నాయి అనమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. 330 వాట్ సోలార్ ప్యానల్స్ మీకు 2 వస్తున్నాయి, 59,992 రూపాయలు. దీని మీద మీరు మీ ఫ్రిడ్జెస్ కూడా రన్ చేసుకోవచ్చు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ అండ్ డిష్ టీవీ, 2 ఫ్యాన్స్, 4 లైట్స్, బేసిక్గా ఒక ఇంటికి సంబంధించిన పవర్ అంతా మీరు దీని నుంచి డ్రా చేయొచ్చు అనమాట. ఒకసారి మనము ప్రోడక్ట్ చూపించడమే కాదు, దీని కింద మనము యూజర్ రివ్యూస్ కూడా చూద్దాము. యూజర్స్ ఏమంటున్నారో చూద్దాము. యూజర్ రివ్యూస్ ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా చూసుకుని తీసుకోండి. యూజర్ రివ్యూస్ మీరు చూడకుండా తీస్తే కనుక మీకు కొంచెం ఇబ్బంది అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సీ మోర్ రివ్యూస్, బాగా కిందకు వచ్చేస్తే మీకు రివ్యూస్ అనేవి ఉంటాయి. క్వాలిటీ బాగుందని ఒకళ్ళైతే మీకు రివ్యూ ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగుంది అంటున్నారు. సో అందరూ యూస్ఫుల్ అంటున్నారు. వర్కింగ్ ఫైన్, ఆటో స్టార్ట్ ఆఫ్టర్ ఓవర్లోడ్ ఆల్సో. మీకు ఓవర్లోడ్ అయిపోయినా కూడా మీకు ఇది ఆటో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మీకు ఇలా ఉంటే కనిపించవచ్చు. వితౌట్ కంప్లైంట్స్, ఓకే, కంప్లైంట్స్ లేకుండా 2 నెలలు వాడారంట. మీకు ఇది సోలార్ పైనే పనిచేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా కావాలంటే ఏసీ కూడా పెట్టుకోవచ్చు, కాబట్టి ఎండ ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసుకోండి, ఐ పేడ్ ఫుల్ బట్ రిసీవ్ బ్రోకెన్ ప్రోడక్ట్ పాడైంది అంటున్నారు, అది కూడా చూసుకోండి. అండ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ఫార్మ్ హౌసెస్. ఇందా చెప్పాను కదా, ఫార్మ్ హౌసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. పవర్ సప్లై రెగ్యులర్గా వస్తుంది అక్కడ, రెగ్యులర్ నార్మల్గా అయితే ఉపయోగపడుతుంది, సైలెంట్గా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ అలార్మ్ బీప్స్ హై వాల్యూమ్ అంటే అలార్మ్ ఒకటి బీప్ అవుతూ ఉంటుంది, అదొకటి హై వాల్యూమ్ కింద ఉంటుంది అంటున్నారు. వర్స్ సర్వీస్ బై అమెజాన్, వెన్ ఐ గాట్ ద ప్రోడక్ట్ ద బ్యాటరీ వాజ్ డ్యామేజ్డ్ అండ్ లెడ్ యాసిడ్ వాజ్ అవుట్. చూసుకోండి, మీకు డెలివరీ అయినప్పుడు బ్యాటరీ మీకు ఎలా ఉంది, పైన క్యాప్స్ అనేవి ఉన్నాయా, దాంట్లో ఖచ్చితంగా మీరు బ్యాటరీలో వాటర్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది, డిస్టిల్ వాటర్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. ఈ నెక్స్ట్ పేజ్ చూసి మనం క్లోజ్ చేసేద్దాము. సో చూడండి, ఇక్కడ మీకు ఖచ్చితంగా ఈ రివ్యూ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ 4 ఫ్యాన్స్, 5-6 LED లైట్స్ టు కీప్ దెమ్ వర్కింగ్ ఫర్ ఓవర్ నైట్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ కన్సంప్షన్ ప్లీజ్ గెట్ 200 mAh బ్యాటరీ, 200 Ah బ్యాటరీ, mAh కాదు. అంటే 4 లైట్లు 6 ఫ్యాన్లకి మీకు ఈ ప్రోడక్ట్ అయితే సరిపోతుంది అనమాట, నైట్కి, పగలైతే కాదు. ఒకవేళ మీకు కనుక పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా 200 Ah బ్యాటరీకి అయితే వెళ్ళొచ్చు. గుడ్ ప్రోడక్ట్ విత్ బెటర్ డెలివరీ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావెంట్ సెటప్ సోలార్ ప్యానల్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ ఆర్ అటాచ్డ్ టు ద గ్రిడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్యానల్ వాట్ల డైరెక్ట్గా గ్రిడ్కి దీన్ని కనెక్ట్ చేసి దీన్ని వాడుకుంటున్నారు అనమాట. చూడండి, నైస్ బట్ నాట్ ఫర్గెట్ టు ఫిల్ ద బ్యాటరీ విత్ డిస్టిల్ వాటర్ బిఫోర్ స్టార్ట్. సో అదండి విషయం. అయితే మీకు ఇటువంటి సోలార్ ప్రొడక్ట్స్ మీకు రికమెండ్ చేయమంటారా లేదంటారా కింద కామెంట్ చేయండి.
సో మీరు ఎవరైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోండి. ఆ లింక్స్ నుంచి తీసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.